నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో అక్టోబర్ మాసంలో 10వ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు మేషం నుండి మీనం వరకు తెలుసుకుందాము. అయితే ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. కృత్తికా నక్షత్రం మీద 2వ పాదం నుంచి మళ్ళీ ఈవినింగ్ రోహిణి నక్షత్రం మీద కూడా సంచారం చేయటం జరుగుతుంది. ఇక కృత్తిక నక్షత్రాధిపతి రవి, రోహిణి అధిపతి చంద్రుడు. అయితే ఖగోళంలో గ్రహాలు మాత్రం మిథునంలో గురు సంచారం చేస్తున్నాడు, సింహరాశిలో కేతు, కన్యారాశిలో శుక్ర రవిలు, తులారాశిలో కుజ సంచారం జరుగుతుంది. ఇక కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో వక్రించిన శని సంచారం. ఇది గ్రహాల సంచార స్థితిగతులు. ఈరోజు వాటి బలాన్ని అనుసరించి ద్వాదశ రాశులకు వీడియోలో శుక్రవారం 10వ తేదీన దిన ఫలితాలు చెప్పటం జరుగుతుంది. ఇక ముందుగా మేషరాశి వారి గురించి చెప్పుకుందాం. ఈ రాశి నుంచి చంద్రుడు 2లో సంచారం చేస్తున్నాడు. అయితే ఈరోజు గ్రహస్థితులను బట్టి చూస్తే ఈ మేషరాశి వారికి అనుకూలంగా లేదు అని చెప్పవచ్చు. అవి ఏ ఏ విషయాలకి అనేది క్లుప్తంగా చూద్దాం. ఇక ఆరోగ్య సమస్యల వలన ముఖ్యమైన పనులకి వీరికి అడ్డంకులు రావచ్చు అనేది సూచిస్తుంది. చంద్రుడు తన సొంత నక్షత్రమైన రోహిణిలో సంచార ప్రభావం వలన ఈరోజు వీరికి భావోద్వేగాల్లో మార్పులు, తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అనుకోని విధంగా ఈరోజు నిర్ణయాలు వీరికి మారతాయి భావోద్వేగాల ప్రభావం వలన. అయితే ఈరోజు రుణబాధల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. అలాగే ఆర్థిక విషయానికి సంబంధించి నిర్ణయాలు కూడా ఈరోజు వీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అయితే సాయంత్రానికి కొంత వెసులుబాటు కనిపిస్తుంది. కొద్దిగా పరిస్థితుల్లో మార్పులు రోహిణిలోకి చంద్రుడి సంచారం జరుగుతున్నప్పుడు. ఇక కుటుంబ విషయాలకు చూస్తే కనుక ఈరోజు అంత అనుకూలంగా లేదు అని చెప్పచ్చు. ఈ ఫలితాలు ఎక్కువగా మార్నింగ్ టైము ప్రతికూలంగా ఉంటాయి, మధ్యాహ్నం వరకు కూడా. కుటుంబ సభ్యులతో సంభాషించేటప్పుడు కూడా వీరు వాదనలు చోటు చేసుకోకుండా కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. పని ఒత్తిడి వల్ల వీరు వ్యక్తిగత జీవితానికి పని జీవితానికి బ్యాలెన్స్ చేసుకోలేకపోవటం వలన కుటుంబానికి సమయాన్ని లేకపోతారు, కుటుంబంతో గడపలేకపోతారు ఎక్కువగా అనేది చెప్పచ్చు. ఇక దంపతుల మధ్య కూడా సమస్యలకు ఆస్కారం, అనుమానాలు, అపార్థాలకు అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ఈ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోవాలి. దీనిని పరిష్కరించుకునే విధంగా పరస్పరం కొట్లాట్లు, తగవులు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇక వాగ్వివాదాలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈరోజు ఈ మేషరాశి వారికి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఇక పని ఒత్తిడిని కుటుంబం మీద ప్రభావం పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. కాబట్టి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కొన్ని ఇబ్బందులు పడేది సూచిస్తుంది. అయితే ఇప్పటివరకు మీ వెనకాల శత్రువులుగా అని మీరు గ్రహించిన వారు ఈరోజు వారిలో కొద్ది మార్పులు కనిపిస్తాయి. ఆ ఉద్యోగంలో అలా సహోద్యోగులలో కనిపించేవారు ఈరోజు మధ్యాహ్నం నుండి వారిలో మార్పును చూస్తారు. ఈరోజు మిత్రులుగా కనిపిస్తారు. ముఖ్యంగా అంటే వారి సహాయ సహకారాలు అందే అవకాశం కనిపిస్తుంది ఈరోజు అనేది చెప్పవచ్చు. ఇక ప్రేమికుల మధ్య కూడా చాలా అవాంతరాలు కలిగేది కనిపిస్తుంది. ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వివాదాలకి, ఆర్గ్యుమెంట్స్కి అవకాశం లేకుండా, అదే కాదు నమ్మకంగా ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా అనుమానాలు లేకుండా ఉండేలా బంధాన్ని కొనసాగించుకోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు జాగ్రత్త పడండి. ఇక సంతాన విషయంలో కొంచెం ఓర్పుగా ఉండాలి. ఇక ఈ రాశి విద్యార్థులు అయితే కనుక ఏకాగ్రతను కోల్పోతారు అనేది సూచిస్తుంది. కొంచెం దారి మళ్ళేది కూడా వారి దృష్టి వేరే వాటి మీద మళ్ళీ అవకాశ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వీరి విషయంలో పేరెంట్స్ జాగ్రత్త తీసుకోవాలి ఈరోజు. ఇక వ్యాపార విషయాలు కూడా అంత అనుకూలంగా లేదు, సామాన్యంగా ఉంటుంది. నిర్ణయాలు మాత్రం తీసుకోకండి ఈరోజు. ఇక ఆరోగ్య విషయానికి కూడా శ్రద్ధ పెట్టాలి. ఈరోజు మానసికంగా ఎక్కువగా ఇబ్బంది పడేది కనిపిస్తుంది. ఈరోజు వీరు మానసిక ప్రశాంతత మరియు భావోద్వేగ స్థిరత్వం కోసం ధ్యానం,
ఇతర ఆధ్యాత్మిక పద్ధతులు పాటించిన కొంత ప్రశాంతత లభిస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక విదేశీ అవకాశాలను అన్వేషించే వారికి ఈరోజు అనుకూలంగా లేదని చెప్పచ్చు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఇక ఈరోజు అనుకోని పనులు చాలా తక్కువగా ఉన్నందున అనుకూలతలు చాలా తక్కువగా ఉన్నందున అన్ని అడ్డంకులకి కూడా గణపతి ఆరాధన శ్రేయస్కరం, విష్ణు పూజలు, విష్ణు ఆరాధన శ్రేయస్కరంగా సూచించడం జరుగుతుంది ఈ మేషరాశి వారికి. ఇక వృషభ రాశి. ఈ రాశి నుంచి చంద్రుడు రాశిలోనే చంద్ర సంచారం చేస్తున్నాడు. వీరికి ఈరోజు ఫలితాలు మధ్యమంగా కనిపిస్తున్నాయి. వీరికి ఆర్థిక పరిస్థితి అయితే కనుక ఆదాయపరంగా సమంగా ఉంటుంది, కానీ అనవసర ఖర్చులు వీరు తగ్గించుకోవాల్సిన విషయం ఉంటుంది. ఈరోజు ఆరోగ్య విషయాలను అయితే జాగ్రత్త అవసరం. ముఖ్యంగా వయసు పైబడిన వారి ఆరోగ్యం అయితే కాపాడుకోవాల్సి ఉంటుంది. వారి విషయంలో కేర్ తీసుకోవాలి. ఇక విద్యార్థుల విషయంలోకి వస్తే కనుక చదువులో పురోగతి సాధించేది కనిపిస్తుంది. విద్యాభ్యాసం అనుకూలంగా ఉంటుంది ఈరోజు. ఇక వ్యాపారపరంగా వ్యాపారస్తులకు కొత్త భాగస్వామ్యాలు లేదా అవకాశాలు లభించవచ్చు. ఆర్థికంగా లాభదాయకంగా కనిపిస్తుంది ఈరోజు వ్యాపారానికైతే. ఇక సంబంధాల విషయాలకు వస్తే కనుక కుటుంబం మరియు వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఈరోజు చివరాంతకి సాయంత్రానికి కొంచెం మార్పులు కనిపిస్తాయి. బాగానే వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ఇక ప్రేమ అనురాగాలు పెరుగుతాయి ప్రేమికుల మధ్య కూడా అని చెప్పచ్చు. ఇక అప్పుల విషయంలో అయితే కనుక జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా అప్పులు చేయరాదు, అప్పులు ఇవ్వరాదు. ఇక వృత్తి ఉద్యోగాలకైతే కనుక పురోగతి ఉంటుంది. కష్టాన్ని తగిన ఫలితాలు లభిస్తాయి. ప్రయాణాలకి అంత అనుకూలంగా ఉండదు ఈరోజు. ముఖ్యమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది ఈ వృషభ రాశి వారు. ఈరోజు ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మవారి ఆరాధన శ్రేయస్కరం అనేది సూచించడం జరుగుతుంది. ఇక మిథున రాశి. రాశి నుంచి చంద్రుడు 12వ భావంలో సంచారం చేస్తున్నాడు. ఈరోజు ఈ మిథున రాశి వారికి ఫలితాలు సామాన్యంగా కంటే కొంత మెరుగ్గా కనిపిస్తున్నాయి అని చెప్పచ్చు. ఆత్మవిశ్వాసం పెరిగి పురోగతి కనిపిస్తుంది. అయితే ప్రణాళిక అవసరం వీరికి. ఆర్థిక పరిస్థితికి వస్తే కనుక సంపద వనరులు పెరిగే అవకాశం ఉంటుంది. కోరుకున్న లాభాలు కొనసాగుతాయి. వ్యవస్థను బలోపేతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమైన ప్రయత్నాలకి మద్దతు లభిస్తుంది. కాకపోతే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే కనుక ఆ విషయాలలో ఆర్థిక విషయాల్లో వ్యాపారంలో రిస్కులు కనపడుతున్నాయి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే పురోగతికి మాత్రం అవకాశం ఉంటుంది. మార్పులు వస్తాయి దినం చివరి రోజు వరకు. ఇక ఆరోగ్యపరంగా అయితే కనుక దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. వారు కొంత ఉపశమనం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇక సంబంధాల విషయాలకి బ్యాలెన్స్గా ఉంటాయి. వీళ్ళకి బలమైన కమ్యూనికేషన్ ఉంటుంది ఈరోజు. కాబట్టి దంపతుల మధ్య అయినా ప్రేమికుల మధ్య అయినా కూడా సఖ్యతగా ఉంటుంది అనేది సూచిస్తుంది. ఇక ఈరోజు వీరు ఆర్థిక విషయాలను సరిగ్గా నిర్వహించకపోతే అప్పులు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాలు సరిగ్గా నిర్వర్తించుకోవాల్సి ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాల పరంగా చూసుకుంటే కనుక మంచి పురోగతి లభిస్తుందని సూచిస్తుంది. పట్టుదల మరియు వ్యూహాత్మక ప్రణాళికలతో వృత్తిపరమైన పురోగతికి శ్రమ ఉంటుంది. శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ మిథున రాశి వారు స్వభావరీత్యా ద్వంద్వ స్వభావం కలిగి ఉంటారు. కాబట్టి అనిశ్చితను నివారించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి. స్నేహితుల నుండి ముఖ్యంగా స్త్రీల నుండి కూడా సహాయం మద్దతు లభిస్తుంది. ఈరోజు పెండింగ్ పనులు పూర్తి చేయడంలో వారి మద్దతు తీసుకోండి. ఇక విద్యార్థులైతే కనుక ఇంటికి దూరంగా ఉన్న విద్యార్థులు మంచి జ్ఞానంతో అవగాహనతో చదువులపై దృష్టి సారించేది కనిపిస్తుంది. ఇక ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి ఈరోజు వీరు విష్ణు పూజలు చేయడం శ్రేయస్కరం అనేది సూచించడం జరుగుతుంది ఈ మిథున రాశి వారికి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి నుండి లాభస్థానంలో చంద్రుడి సంచారం జరుగుతుంది. వీరికి
చాలా వరకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఇక విద్యాపరంగా విద్యార్థులకి మంచి రోజు, చదువులో పురోగతి సాధిస్తారు అనేది చెప్పచ్చు. ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక మంచి పురోగతి ఉంటుంది, అప్పుల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కూడా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు, కొత్త వ్యాపార అవకాశాలు లభించే అవకాశం కూడా ఈరోజు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా అయితే కనుక మెరుగుపడుతుంది ఆరోగ్యం, శత్రువులపై ఆధిపత్యం కూడా సాధించేది కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారు ప్రమోషన్కి అవకాశం, వృత్తిలో సంతృప్తి ఈరోజు అనేది సూచిస్తుంది. ఇక ప్రయాణాలకి ఇది అనుకూలమైన రోజుగా సూచిస్తుంది. కొత్త ప్రదేశాలను సందర్శించే అవకాశం కూడా రావచ్చు కొంతమందికి. దంపతుల మధ్య ఉన్న విభేదాలు సాయంత్రానికి సర్దుకుంటాయి అని చెప్పచ్చు. అలాగే ప్రేమికులకి ఎక్కువగా నిరాశ గురి అయ్యేదానికి కనిపిస్తుంది. కొంచెం సంయమనం పాటించండి. ఈరోజు వీరు దుర్గామాత ఆరాధన చేసిన అన్ని విధాల మంచి ఫలితాలకి సూచించటం జరుగుతుంది. ఇక సింహరాశి నుండి చంద్రుడు 10లో సంచారం చేస్తున్నాడు. ఈరోజు మిశ్రమంగానే ఉన్నాయి వీరికి కూడా ఫలితాలు అని చెప్పవచ్చు. సింహరాశి వారికి ఈ రోజున విద్య, వ్యాపారం, ఉద్యోగాలు, ఆరోగ్యం, ప్రయాణాలు, ఆర్థిక స్థితుల్లో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు అనేది సూచిస్తుంది. అయితే చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉండటం వల్ల ఈరోజు వృత్తి ఉద్యోగాలలో కొంత ఆందోళన ఉండవచ్చు. రోహిణి నక్షత్రంలోకి మారిన తర్వాత మీ ఆర్థిక స్థితులు, సంబంధాలలో మెరుగుదలలు కనిపిస్తాయి. ఇక విద్యార్థులకి అయితే పూర్తిగా చెప్పాలంటే కనుక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. చదువుపై దృష్టి పెట్టడానికి అదనపు కృషి చేయాలి వీరు. మొదట ఆర్థిక విషయాల్లో కొన్ని ఇబ్బందులున్న రోజులో ద్వితీయ నుండి రోహిణి నక్షత్రంలోకి చంద్రుడు ప్రవేశించిన తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది అని చెప్పచ్చు. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కృత్తిక నక్షత్రం ప్రభావం వల్ల కొన్ని అడ్డంకులు ఉండొచ్చు, కానీ రోహిణి నక్షత్రంలో పనులు సజావుగా సాగుతాయి అనేది చెప్పచ్చు. ఇక ప్రస్తుతం ఆరోగ్యానికి అయితే కాస్త ప్రాధాన్యత ఇవ్వాలి. వైద్యులను సంప్రదించడంలో ఆలస్యం చేయవద్దు అవసరమైతే. ఇక సంబంధాల విషయాలలో దినం ప్రారంభంలో చిన్న చిన్న అపార్థాలు తలెత్తవచ్చు. తర్వాత మీ సంబంధాలు రోజంతానికి మెరుగుపడతాయి అనేది చెప్పచ్చు. ఇక అప్పుల విషయంలో కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కొత్త అప్పులు చేయడం కంటే ఉన్న వాటిని తీర్చడానికి ప్రయత్నించండి ముందు. ఇక వృత్తి ఉద్యోగాలకి కృత్తిక నక్షత్ర ప్రభావంతో ఒత్తిడి ఉంటుందని చెప్పుకున్నాము. తొందరపడకుండా ప్రశాంతంగా ఉండాలి వీరు. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం ఈరోజు వీరు. ఈ విధమైన కొన్ని జాగ్రత్తల కోసం ఈరోజు సూర్యారాధన శ్రేయస్కరం అని సూచించడం జరుగుతుంది. ఇక కన్యా రాశి నుండి చంద్రుడు 9వ భావంలో సంచారం చేస్తున్నాడు. ఈరోజు సాధారణ సూచనలే కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఈ కాలం అనుకూలంగా ఉంటుంది, మంచి ఫలితాలు సాధించవచ్చు. ఆర్థిక స్థితి అయితే కనుక కన్యారాశి వారికి ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడుల విషయంలో ఇక నైపుణ్యాలు, వీరి విశ్లేషణాత్మక నైపుణ్యం, బుద్ధి, చాకచక్యం ఉపయోగపడతాయి. ఆర్థిక స్థిరత్వం సాధించడానికి డబ్బు నిర్వహణలో మాత్రం జాగ్రత్తగానే ఉండాలి వీరు. ఉద్యోగ వ్యాపార రంగాలలో అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ చూపించండి. కొంత ఆరోగ్యం మెరుగవటానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంబంధాల విషయాల్లో వస్తే కనుక కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇదివరకు మీద కుటుంబ సమస్యల పరిష్కారం కూడా సాధ్యమవుతుంది. ఈరోజు ప్రయత్నించండి. ఇక అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు వృత్తి ఉద్యోగంలో పదోన్నతులు, అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు అనేది అనుకూలంగా ఉంది. ఇక ప్రయాణాలకి సంబంధించి ప్రణాళికలు ఉంటే కనుక వాటిని జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. కృత్తిక, రోహిణి నక్షత్రాలలో చంద్ర సంచారం వలన ఒక వ్యక్తి జాతకంలో గ్రహాల స్థానాలు, యోగాలు, దోషాలను బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఇది కేవలం గోచార సూచనలు మాత్రమే అని తీసుకోవాలి. ఈరోజు వీరు విష్ణు ఆరాధన శ్రేయస్కరం అని సూచించడం జరుగుతుంది. ఈ తులారాశి
ఈ రాశి నుండి చంద్రుడు అష్టమ భావంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈ తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు అని సూచిస్తుంది. వృత్తిలో పదోన్నతులు, వ్యాపారంలో లాభాలు, ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్య సమస్యలు రావచ్చు. సంబంధాలలో జాగ్రత్త అవసరం, అప్పులు పెరిగే అవకాశం ఉంది. ఇక ఫలితాలు వివరంగా చూద్దాం. కొన్ని విద్యారంగంలో అయితే కనుక మిశ్రమ ఫలితాలు ఉండొచ్చు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి వీరు ఈరోజు ఎక్కువగా అదనంగా కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థికంగా చూస్తే కనుక కొంత స్థిరత్వం లభించినా కానీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. వీరు ఈరోజు ఊహించని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారంలో లాభాలు పొందే అవకాశం అయితే ఉంది. అయితే కొత్త ప్రాజెక్టుల్లోకి ప్రవేశించే ముందు జాగ్రత్త ఉండాలి. ఈరోజు ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. హాస్పిటల్ సందర్శనకు సూచనలు ఉన్నాయి, జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో, భాగస్వాములతో సంబంధాలలో సఖ్యత దెబ్బతినే అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా ఓర్పుగా ఉండటం, సహనంతో వ్యవహరించడం వారితో చాలా ఉత్తమం అని సూచించడం జరుగుతుంది. ఇక ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన అప్పులకు దూరంగా ఉండటం కూడా మంచిది. ఇక వృత్తి ఉద్యోగ పరిస్థితుల్లో మార్పులు, పదోన్నతులు ఉండే అవకాశం అయితే ఉంది. కొత్త అవకాశాలు కూడా లభించే అవకాశాలు, సూచనలు ఉన్నాయి. కానీ ఒత్తిడి మాత్రం ఉంటుంది. చాలా ఒత్తిడిని అధిగమించాల్సి ఉంటుంది. ఇక ప్రయాణాలకి అనుకూలం కాని సమయం ఈరోజు. ప్రయాణాల వల్ల అనవసరమైన ఇబ్బందులు తలెత్తవచ్చు. కాబట్టి ఈ ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఈరోజు ఈ విధమైన శుభాశుభ ఫలితాలకి అమ్మవారి ఆలయ దర్శనం అన్ని విధాల శ్రేయస్కరం. ఎరుపు రంగు స్వీట్లు పంచిపెట్టండి వీలైతే. ఇక వృశ్చిక రాశి. ఈ రాశి నుండి 7వ భావంలో చంద్ర సంచారం జరుగుతుంది వీరికి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఓవరాల్గా చాలా మంచి ఫలితాలే కనిపిస్తాయి. ఆ వివరాలు చూద్దాము. విద్యాభ్యాసంలో విద్యార్థులకి ఆర్థికపరమైన విషయాలలో వృత్తిపరంగా అనుకూలమైన ఫలితాలు ఉండొచ్చు అనేది సూచిస్తుంది. అయితే కొన్ని సవాళ్లు కూడా ఎదురు కావచ్చు. సంబంధాలు అయితే మెరుగుపడతాయి, కానీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. అప్పుల విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారంలో పురోగతి, ప్రయాణాలలో లాభాలు అవన్నీ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇంటికి దూరంగా ఉన్న విద్యార్థుల నుంచి మంచి ఫలితాలు సాధించగలరు, జ్ఞానాన్ని పొందగలరు అని సూచిస్తుంది గోచారంలో. ఇక ఇంటి ఉండి చదువుకునే విద్యార్థులు కొంచెం ధ్యాసని మళ్లించుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఆర్థిక పరంగా మంచి ఫలితాలు, లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే జాగ్రత్తగా ఉండటం అవసరం. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి ఎక్కువగా ఈరోజు. ఇక వ్యాపార రంగంలో అయితే కనుక పురోగతి సాధించవచ్చు. కొత్త అవకాశాలు వస్తాయి. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి అయితే కనుక ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది వారికి. కుటుంబ సభ్యులు, తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆత్మవిశ్వాసం ఈరోజు మెండుగా ఉంటుందని వీరికి చెప్పచ్చు. అప్పుల విషయంలో జాగ్రత్త వహించాలి. అనవసరమైన అప్పులు చేయకుండా ఉండటం కూడా మంచిది. కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. ప్రమోషన్లు లభించే అవకాశాలుకి సూచనలు ఉన్నాయి. ప్రయాణాలలో లాభాలు, అనుకూలతలు ఉన్నాయి. కానీ ప్రమాదాలు లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలలో అప్రమత్త అవసరం. ఓవరాల్గా ఈ రాశి వారికి ఈరోజు బాగుంటుంది. ఈరోజు వీరు సుబ్రహ్మణ్య ఆరాధన, ఆంజనేయ ఆరాధన శ్రేయస్కరం అని సూచించడం జరుగుతుంది. ఇక ధనస్సు రాశి. ఈ రాశి నుండి చంద్రుడు 6వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. మిశ్రమ ఫలితాలు ఆశించవచ్చు. ధనుసు రాశి వారికి అక్టోబర్ నెలలో 10వ తారీఖున ఈరోజు అంటే శుక్రవారం నాడు విద్య, ఆర్థిక, వ్యాపార, ఆరోగ్య సంబంధాలు, అప్పులు, వృత్తి, ప్రయాణాలు, ప్రమాదాల విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచిస్తుంది. ఈరోజు కొన్ని విషయాల్లో సానుకూలత ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం అనేది అవి చూద్దాము. విద్యా విషయాలలో విద్యార్థులకైతే పర్వాలేదు. ఈరోజు ఆర్థిక స్థితి అయితే కనుక సాధారణంగా కంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ధనయోగం కూడా కలగవచ్చని కొన్ని సూచనలు సూచిస్తున్నాయి. అయితే అనవసర ఖర్చులు అధిగమించాల్సి ఉంటుంది. ఈ విషయంలో చాలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వ్యాపారంలో అయితే కనుక కొన్ని సానుకూల మార్పులు సంభవించవచ్చు, కానీ
అనవసరమైన తప్పులు చేయకుండా జాగ్రత్త పడటం మంచిది. ఈరోజు ఆరోగ్యపరంగా సాధారణంగా కంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి అని చెప్పచ్చు. వైవాహిక జీవితం మరియు ఇతర సంబంధాల విషయంలో సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ గ్రహ గోచారం. అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం. అనవసరమైన అప్పులు చేయడం వలన ఇబ్బందులు తలెత్తుతాయి. వాటి జోలికి పోకుండా ఉండటం మంచిది. ఇక వృత్తి ఉద్యోగాల విషయంలో అయితే కనుక సానుకూలతలే కనిపిస్తున్నాయి. ఇక ప్రయాణాల విషయంలో అయితే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ఇక ప్రమాదాలకు నివారించడానికి అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా ఈరోజు అమ్మవారి ఆరాధన శ్రేయస్కరం అని సూచించడం జరుగుతుంది. ఇక మకర రాశి. మకర రాశి నుండి 5వ భావంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈ మకర రాశి వారికి విద్య, ఆర్థిక స్థితి, వ్యాపారం, ఆరోగ్యం, సంబంధాలు, అప్పులు, వృత్తి ఉద్యోగాలు, ప్రయాణాలు, ప్రమాదాలకు సంబంధించి ఇలా మిశ్రమ ఫలితాలు ఉంటాయి అన్నిట్లో కూడాను. ఈరోజు విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలి. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభించినా ఒడిదుడుకులు ఎదురవుతాయి అనేది సూచిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో సామరస్యం పాటించాలి. అప్పులు చేయకుండా ఉండాలి. వృత్తిలో బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి, కానీ ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలి. ఈ విధమైన సూచనలు సూచిస్తున్నాయి. లేదంటే విద్యార్థులు శ్రద్ధగా చదవకపోతే వెనకబడతారు. కాబట్టి వారు ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. ఆర్థిక పరంగా వ్యాపారంలో కొన్ని విడుదలలు ఉన్నాయి చెప్పుకున్నాం కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ విషయాల్లో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు అయితే వస్తాయి. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలకి. ఇక వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిళ్లు పెరుగుతాయి, బాధ్యతలు అధికంగా అవుతాయి, కాబట్టి శ్రమ ఉంటుంది అనేది సూచిస్తుంది. ప్రయాణాలు, ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించండి. ఈరోజు ఈ శుభాశుభ ఫలితాలకి దుర్గామాత ఆరాధన అన్ని విధాలా శ్రేయస్కరం అని సూచించడం జరుగుతుంది. కుంభరాశి. రాశి నుంచి 4వ భావంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. సాధారణంగా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ కాలంలో అకస్మాత్తుగా ఏర్పడే కొన్ని అవాంతరాల వలన ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. వీరు అప్రమత్తంగా. ప్రయాణాలు, వృత్తి, వ్యాపారం వంటి అంశాలలో ఆశించిన ఫలితాలు లభించకపోవచ్చు. సాధారణ పరిశీలనలు ఎలా ఉంటాయి అంటే వీరికి ఇంటికి దూరంగా ఉన్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించగలరు. అయితే ఇతరులకు అదనపు జ్ఞానం లభించవచ్చు అనేది సూచిస్తుంది. ఆర్థిక స్థితి అకస్మాత్తుగా ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుందని ఈరోజు సూచిస్తుంది. వ్యాపారం మరియు వృత్తి, కెరీర్లో కొన్ని అడ్డంకులు ఏర్పడవచ్చు. వృత్తిలో ఒడిదుడుకులు ఉండొచ్చు అనేది కూడా ఈరోజు సూచిస్తుంది గ్రహగోచారం. ఇక ఆరోగ్యపరంగా అయితే కనుక వీరు ఈరోజు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సంబంధాలలో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఒడిదుడుకులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రయాణాలలో కొన్ని అవాంతరాలు ఏర్పడవచ్చు. కాబట్టి ముఖ్య సూచనలు: నిర్ణయాలు తీసుకునే ముందు లేదా ఆర్థిక లావాదేవీలు చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు నివారించడానికి సంయమనం పాటించండి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఎంతైనా. ఈరోజు ఈ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈరోజు వీరు అమ్మవారి ఆరాధన, దుర్గామాత ఆరాధన, గణపతి ఆరాధన చేసిన ప్రతికూల ఫలితాలను అధిగమించటానికి ఆస్కారం. ఇక చివరిగా మీనరాశి. రాశి నుండి 3వ భావంలో చంద్ర సంచారం జరుగుతుంది ఈరోజు. ఈ మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే చంద్రుడు రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశించేటప్పుడు అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఆర్థికంగా కొన్ని లాభాలు, వ్యాపారంలో ప్రగతి, కెరీర్లో విజయాలు వీటన్నిటినీ కూడా సాధించడానికి మంచిగా అనుకూలంగా ఉంది ఈరోజు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు, కానీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వీరు ఎక్కువగా సంబంధాలలో ఒడిదుడుకులు ఉండొచ్చు. ప్రతి రంగానికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉంటాయి అంటే కనుక
మిశ్రమంగా ఉంటాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. వారికైతే బాగానే కనిపిస్తుంది. ఇక ఆర్థికంగా అయితే అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని ఆకస్మిక ధనలాభాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారంలో పురోగతి, మంచి లాభాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్లే కొంచెం జాగ్రత్త వహించాలి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈరోజు వీరికి. ఇక సంబంధాలలో చిన్నపాటి ఒడిదుడుకులు ఉండొచ్చు, కానీ అవగాహనతో ముందుకు వెళ్ళాలి. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులను ఎక్కువగా తగ్గించుకోవాలి మీన రాశి వారు. ఉద్యోగాలలో ఉన్న వారికి అయితే కనుక ప్రమోషన్లు లేదా మంచి అవకాశాలకి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ప్రయాణాల విషయాలలో అయితే కనుక పాత కోరికలు నెరవేరే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలకైతే కనుక దూరంగా ఉండండి. ఇక ప్రమాదాలు, అకస్మాత్తుగా ప్రమాదాలు లేదా అవాంతరాలు కలిగే అవకాశం ఉంది. ఈరోజు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు వీరు గురు ఆరాధన, అమ్మవారి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన ఇంకా మంచి ఫలితాలకి, అవరోధాలకి సూచించడం జరుగుతోంది. ఇది మేషం నుండి మీనం వరకు చెప్పుకోవటం జరిగింది. ఈ తగు సూచనలు తీసుకుంటూ తగిన పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. సజావుగా ఈరోజు తీసుకువెళ్తారు అని ఆశిస్తూ సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.